హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైరాతో మామీ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గుడ్లు ఎండ్రాయిల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి నేను ఏ మసాలాలు యూస్ చేయట్లేదండి. సింపుల్గా 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. నేనైతే 4 ఎగ్స్ని తీసుకున్నానండి. తర్వాత ఎండ్రాయిల్ని కూడా క్లీన్ చేసి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా ఎండ్రాయిల్ను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. బాగా అటు ఇటు తిప్పాలి. ఆనియన్స్ బాగా వేగాలండి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. అందులోనే 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం అటు ఇటు తిప్పాక అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. బాగా ఫ్రై అయ్యాక అందులో ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులోనే ఒక 2 చిన్న టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలండి. అటు ఇటు బాగా కలిపిన తర్వాత అందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కర్రీకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. కాసేపు దాన్ని అలా వదిలేద్దాం. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలిపి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ తక్కువైతే కొంచెం అప్పుడే ఉప్పు వేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా మరగాలండి. మరిగిన తర్వాత బాగా కొంచెం దగ్గర పడ్డాక మనం ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఘాట్లు పెట్టుకొని మన 4 ఎగ్స్ అందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గరికి పడిపోయింది చూసారా, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన గుడ్లు ఎండ్రాయిల్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.